భాగంగా ఈరోజు అంటే దళిత బడుగు బలహీన వర్గాలకు శైవమత ప్రాప్తం చేసి దేవాలయాల ప్రవేశాన్ని అందించిన శ్రీ బసవేశ్వర స్వామి సాక్షాత్తు శివపరమాత్మునే ఆయన తపస్సు వల్ల శివుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగినారు. ముఖ్యంగా ఈరోజు శైవ మతానికి ఆది శంకరాచార్యులతో పాటు మహాత్మా బసవేశ్వర స్వామి దేశ నలుమూలలో హిందూ మత ప్రాప్తి కోసము తన జీవితం అంతా త్యాగం చేసిన మహనీయుడు. ఈరోజు నిజంగా కూడా చెప్పాలంటే ఎంతో అంటే భారతదేశానికి హిందూ ఆధ్యాత్మికత్వానికి తీసుకురావడంలో తన వంతు పూర్తి అంటే దళిత బడుగు బలహీన వర్గాలకు ఆ వర్గాల ప్రజలు కూడా దేవాలయ ప్రవేశం చేసి దేవాలయంలో పూజ చేయడానికి ఆయన ఎంతో కృషి చేసినాడు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సహా వాళ్ళ కార్యాలయాల్లో ఈరోజు ఈయన బసవస్వామి యొక్క జయంతిని చేయడం అనేది మంచి ఇది. అంటే ఆధ్యాత్మిక భావనలో ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు ఈ యొక్క శైవ మహానుభావుని స్ఫూర్తించినందుకు మేము ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈయన మొత్తము ప్రపంచవ్యాప్తంగా మన హిందూ ధర్మము, శైవ మత ధర్మము, వీరశైవ ధర్మాన్ని ప్రజల్లోనే ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొని దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేసి శైవానికి పరమశివుణ్ణి మెప్పించగలిగిన మహనీయుని యొక్క జన్మదినాన్ని ఈరోజు డోన్ తాలూకా వీరశైవ సంక్షేమ సంఘము అధ్యక్షుల వారైనటువంటి మా మల్లికార్జున స్వామి ఆయన ఆదేశాల మేరకు నేను కార్యదర్శిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఈ కార్యక్రమానికి భూషణ గారు, సూర్యచంద్ర గారు, చెల్లా సురేష్ గారు, రామంజనేయులు, వడ్డే రామంజనేయులు గారు, మాధవకృష్ణ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా వీరశైవ సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆధ్యాత్మిక బోధనలో ఈరోజు ఎంతో ఇదైన పవిత్ర దినము. ఈరోజు పెద్ద ఆయన చెప్పినాడు, ఈరోజు అక్షయ తృతీయ రోజు మహనీయుడు జన్మించినాడు. ఈరోజు ఎవరైతే ధన బంగారు, వెండి ఇటువంటి వస్తువులు కొనుక్కుంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం మాట్లాడదని చెప్పి భూషణ గారు మాకు తెలియజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ ఎన్నో పనులు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు వారందరికీ కూడా వీరశైవ సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరశైవ సంఘం కొరకు మల్లికార్జున స్వామి రాయలసీమ వ్యాప్తంగా కూడా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటూ రేపు ఈ బసవేశ్వర స్వామి చిత్రపటాన్ని డోన్లో ఉన్న ప్రముఖ పోలీసు అధికారులకు, రెవెన్యూ అధికారులకు కూడా రేపు పటం కార్యక్రమాన్ని ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈయన యొక్క జయంతిని వారోత్సవాల భాగంగా వారం రోజుల పాటు ఎక్కడైనా కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి మా మల్లికార్జున స్వామి గారు ఆదేశాలు జారీ చేశారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.